హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది వచ్చేసి చిన్న బుట్ట పెట్టమన్నారండి. దీనికోసం వచ్చేసి నేను ముందుగానే హ్యాండ్ కట్ చేశాను. ఇది ఎలా కట్ చేశాను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందండి. దీనికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా నేను తీసుకున్నాను. ఈ 2 ఇంచెస్ అంటే మనకి పైన బుట్ట ఇట్లా లెగిసినట్టు రావాలి కదా, దానికోసం వచ్చేసి ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో సేమ్ అంతే తీసేసుకున్నానండి. మన హ్యాండ్ లూజ్ ఎంత ఖర్చు కాకుండా మామూలుగా ఫిట్టింగ్ ఉంటుంది కదా, అక్కడికి ఇలా తీసేసుకున్నాను. తీసేసుకొని తర్వాత ఫిట్టింగ్ మార్కింగ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇదంతా ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకున్నాను. అంటే మనం ఉంటే డబల్ తీసుకోవచ్చు అండి. హ్యాండ్ లూజ్కు డబల్, చంక లూజ్కు డబల్ తీసుకోవచ్చు. లేదంటే కనీసం అంటే ఒక 5 ఇంచెస్ అనే ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తీసేసుకున్నాను. అంటే హ్యాండ్ లెంత్ ఉన్న బ్లౌజ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కింద లూజ్ వచ్చేసి డబల్ తీసుకున్నానండి నేను. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5.5 ఉంటే ఇది వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నానండి. అంటే ఖర్చు కోసం 1.5 ఇంచు పోను డబల్ వస్తుంది నాకు. ఇలా తీసుకున్న తర్వాత శారీలోనే ఒక బార్డర్ అనేది కట్ చేసుకున్నాను, దానికి బార్డర్ వేయడం కోసము. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ని ఇలా మెయిన్ పీస్ సీదా పార్ట్లో, ఉల్టా పార్ట్లో ఇలా లైనింగ్ ఉండేలాగా కుట్టు వేసుకుంటున్నాను. చుట్టూ మనం పావించు అనేది లైనింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకుంటాం కదా, ఆ పావించు ఖర్చుతోటి ఇలా చుట్టూ లైనింగ్ మొత్తం హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ పెట్టినప్పుడు మనము ఒక 50 నుంచి 70 వరకు ఎక్స్ట్రా చార్జ్ చేయొచ్చు. ఇలా నేను ఈ హ్యాండ్స్కి వచ్చేసి నార్మల్ బ్లౌజు కుట్టడం కంటే ఒక 50 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇలా చిన్న మోడల్ చేసినా కానీ మనము ఊరికే చేయించొద్దండి. ఊరికే చేయించామంటే ప్రతిదానికి మోడల్ పెట్టమంటారు, మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దీనికంటూ ఇంత అమౌంట్ అనేసి మనము చార్జ్ చేసామంటే మనకు ఎక్స్ట్రా పట్టే టైంని బట్టి మనీ తీసుకున్నామంటే కస్టమర్కి కూడా తెలుస్తుంది, ఇది కొంచెం ఎక్స్ట్రా పని ఉందేమో అందుకే ఎక్స్ట్రా మనీ అడిగారని. వాళ్ళకి చెప్పి తీసుకోండి. అడగకుండా మీరు బిల్ వేశారంటే ఎందుకో ఈవిడ ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటారు. కానీ పైపింగ్ వేస్తే ఇలా బుట్ట హ్యాండ్స్ పెడితే ఇలా మోడల్ మారిందంటే దీనికంటూ అమౌంట్ మారుతుందండి, నాకు టైము ఎక్కువగా పడుతుందని చెప్పేసి కస్టమర్ తోటి తీసుకోండి. ఇలా మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే మనము కరెక్ట్గా కుట్టగలమనే నమ్మకం కూడా వాళ్ళకు వస్తుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పిన మోడల్లో మనం ఫ్రీగా పెట్టేశామంటే వీళ్ళకి బట్టలు రావేమో, ఏ మోడల్ చెప్పినా కానీ తక్కువ అమౌంట్ కుట్టేస్తుంది అన్నట్లు చేయిస్తుంటారు. అలా చేయకండి. ప్రతిదానికి ఇంత అమౌంట్ అవుతుందని ఫిక్స్ చేసుకొని తీసుకోండి. నేను ఫస్ట్లో అలానే చేసేదాన్ని, కానీ ఇప్పుడు ప్రతిదానికి రేట్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా లైనింగ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం మెజర్ చేసుకొని ఫ్రిల్ అనేది పెట్టేసుకుందాం. ఇలా ఉంది కదా, నేను ఉజ్జాయింపుగా పెట్టుకుంటున్నానండి. అటు 5 ఇంచెస్, ఇటు 5 ఇంచెస్ ఇలా వదిలేసి మిడిల్లో ఫ్రిల్ అనేది పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకుంటానండి. మన మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ని మెజర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇలా ఒక ఉజ్జాయింపుగా ఒక గుర్తు అనేది వేసుకొని ఇక్కడ నుంచి నేను ఫ్రిల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఇది గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి ఫ్రిల్ పెట్టేసుకుంటున్నాను. ఈ ఫ్రిల్ చూడండి, మీకు క్లాత్ ఎక్కువగా ఉండిందంటే ఫ్రిల్ అనేది ఎక్కువగా ఇలా ఫోల్డింగ్ పెట్టండి. లేదంటే పెట్టామన్నట్టు పెట్టుకొని, అయితే క్లాతులు తక్కువే ఉంటాయండి. అలాంటి వాటికి వాళ్ళు అడిగినందుకు ఏదో ఫ్రిల్ పెట్టామన్నట్టు పెట్టాలి. కానీ నాకు ఇది నేను డబల్ తీసుకున్నాను కాబట్టి ఫ్రిల్ బాగానే పెట్టేస్తున్నానండి. ఇలా మీరు క్లాత్ని బట్టి ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం ఆ గుర్తు నుంచి గుర్తుకు వచ్చేదాకా ఇలా ఫ్రిల్ పెట్టుకొని ఒకసారి మెజర్మెంట్ హ్యాండ్ని మెజర్ చేసుకున్నాం. చూసారు కదా, అటు ఇటు వదిలేసి మిడిల్లో మాత్రం ఇలా ఫ్రిల్ పెట్టేసాను. దీన్ని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్కు మ్యాచ్ అయ్యేలాగా మెజర్ చేసుకోవాలి. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత మనం ఇక్కడికి కరెక్ట్గా సరిపోతుందండి. నాకు ఈ మిగిలిన 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చుకు వస్తుంది. అంటే నేను ఉజ్జాయింపుగా పెట్టుకున్నాను. ఎక్కువైపోతే ఇంకొక ఫ్రిల్ పెడతాను, తక్కువైతే ఒక ఫ్రిల్ అనేది తీస్తాను. ఇలా ఇక్కడికి చూస్తే నాకు కరెక్ట్ సరిపోయింది. 1.5 ఇంచ్ ఖర్చు కోసం వచ్చేస్తుంది. ఇలా మనం ఫ్రిల్ పెట్టేసాం కదా, దీనికి వచ్చేసి కింద బార్డర్ ఎలా వేయాలో చూద్దాం. ఈ బార్డర్ వచ్చేసి వాళ్ళ ఇష్టాన్ని బట్టి అండి. వాళ్ళు పెద్ద పట్టి వేయమన్నారంటే మనం 3 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. ఈవిడ వచ్చేసి చిన్నగానే వేయమన్నారండి. దానికోసం వచ్చేసి నేను ఇలా 2 ఇంచెస్ వెడల్పుతోటి పట్టీని అనేది కట్ చేసుకున్నాను. అంటే శారీలో ఇలా వచ్చిందండి. దీనికి శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందనేసి నేను ఇలా 2 ఇంచెస్ వెడల్పులో ఇలా పట్టీని అనేది బారుగా, శారీలో బారుగా ఉంటుంది కదా, ఆ బార్ను మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి సీదా పార్ట్లో హ్యాండ్ కింద పెట్టేయాలండి. సీదా పార్ట్ అనేది
పైకి రావాలి, ఉల్టా పాటు కిందికి వెళ్ళిపోవాలి. దానిపైన మనం ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచు మందంతో ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు మందంతో అంతే ఈవెన్గా వేయండి కుట్టు అనేది. మనం మళ్ళీ అది ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక చోట చిన్నగా ఒక చోట పెద్దగా వస్తుంది కాబట్టి ఈ కుట్టు అనేది ఈవెన్గా వెళ్ళాలి. అంతా 1/2 ఇంచు మందంతో ఈవెన్గా కుట్టు వేసుకోండి. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా, బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా పై సైడ్కు ఇలా ఫోల్డ్ చేసుకొని, డబల్ ఫోల్డ్ చేశానండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఇది మీ ఇష్టం అండి, వెడల్పుగా కావాలన్నా పట్టి వెడల్పుగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నగా 1/2 ఇంచు మందంతో అయినా వేసుకోవచ్చు. వెడల్పుగా 2 ఇంచుల వెడల్పుతోటి పట్టి వేసుకోవాలంటే దానికి 4 ఇంచుల వెడల్పులో క్లాత్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈవిడ చిన్నగానే అడిగారండి కాబట్టి 1/2 ఇంచు వెడల్పు వచ్చేలాగా ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పైనుంచి కుట్టు వేసుకుంటున్నాను. అంటే మనం పీస్ వచ్చేసి అడుగున పెట్టాం కదా, దాన్ని పైకి ఇలా డబుల్ ఫోల్డ్లో వేసామంటే మనకు పట్టిలాగా వస్తుంది. ఈ మోడల్లో చాలా ఉన్నాయండి బుట్ట హ్యాండ్ మోడల్ అనేది మన వీడియోస్లో. మీకు ఏ మోడల్ కావాలనుకుంటున్నారో ఆ మోడల్ని సెర్చ్ చేసి చూడండి. ఇలా ఈవెన్గా కుట్టు వచ్చేలాగా వేసుకోవాలండి. ఇలా పట్టి వేయడం పూర్తయిపోయింది కదా, పై సైడ్లో కూడా ఎలా ఫ్రిల్ పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా అంతా చూసుకోవాలండి ఒకసారి, పైన కింద ఒకటే వెడల్పు వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేసి చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది. ఇలా చిన్న చిన్న మోడల్ పెట్టుకున్నామంటే డైలీ వేర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ లుక్ అనేది బాగుంటుందండి. రొటీన్గా కాకుండా ఇలాంటి చిన్న చిన్న మోడల్ డైలీ వేర్ శారీస్కి పెట్టుకున్నారంటే కొత్త లుక్ వస్తుంది మనకు వేసుకున్నప్పుడు కూడా. అన్నీ నార్మల్గా ఉన్నాయంటే రొటీన్ అయిపోతుంది కదా, ఇలాంటి చిన్న మోడల్ అనేది చేయించుకోండి. ఒక 50-60కి ఆలోచన చేయకండి. ఇలాంటి మోడల్ పెట్టుకోవడం వల్ల మీరు ఎంత సింపుల్ శారీ కట్టినా కానీ అది అనేది మనకి మంచి లుక్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను కింది సైడ్ వచ్చేసి ఇలా పెట్టాను కదా ఫ్రిల్, ఇవి వాటికి ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో ఫ్రిల్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా మొత్తము ఫ్రిల్ పెట్టేసుకొని మనకు బాడీకి కరెక్ట్గా వచ్చేలాగా, మనకి హ్యాండ్ లూజ్ చంక లూజ్ ఎంత ఉందో దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ బ్లౌజ్కైనా పెట్టేయచ్చండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మా సిస్టర్ కుడుతున్నారు, కంప్లీట్ కాలేదు. దానికోసం వచ్చేసి నేను ముందుగానే ఇలా ఫ్రిల్ పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే నేను బ్లౌజు రెడీ అయిన తర్వాత దానికే డైరెక్ట్ జాయిన్ చేస్తాను, ఆవిడ లేట్ అయిపోతుంది అనేసి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా ఫ్రిల్ కూడా సమానంగా వచ్చేలాగా 2 సైడ్లు సేమ్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మన చంక లూజ్ వచ్చేసి 7.5 ఉందండి, అంటే డబల్ మీద వచ్చేసి మనకి 15 ఇంచులు ఉంటుంది. ఇది వచ్చేసి చెప్తున్నానండి, దీనికి ఆపోజిట్లో ఫ్రిల్ పెట్టాననేసి ఇక్కడ చెప్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి. మనకి 15 ఇంచులు లూజ్ వచ్చేసి 1.5 ఇంచు ఖర్చు రావాలి. అంటే మొత్తం వచ్చేసి మనకి 18 ఇంచులు ఈ చంక వస్తే కరెక్ట్గా మన బ్లౌజ్కి అనేది సెట్ అయిపోతుంది. చూశారు కదా, ఇలా కుట్టేశాను. ఇది వచ్చేసి రెండో హ్యాండ్ అండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కింద పట్టి పెట్టేశాను, ఫ్రిల్ పెట్టాను, దీనికి పట్టి అనేది